ఇక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో భారీ ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే కొందరు ఉద్యోగులకు ఉద్వాసన కూడా పలికింది. అంటే కేంద్రం దిద్దుబాటు చర్యలు స్టార్ట్ చేసింది. ఏంటి సార్, ఎటువంటి ప్రక్షాళన అవసరం? ఈ చర్యలు సరిపోతాయా? అంటే సోనం వాంగ్చుక్ రోజుల తర్వాత హంగర్ స్ట్రైక్ తర్వాత మీకు గుర్తొచ్చిందా? విద్యార్థుల పల్లెట్ గన్ల ఇంజురీ అయిన తర్వాత గుర్తొచ్చిందా? లక్షలాది మంది బిడ్డలు ఢిల్లీ ప్రవీధుల్లో ప్రొటెస్ట్ చేసిన తర్వాత గుర్తొచ్చిందా? మీరు అంతకుముందు ఎందుకు గుర్తురాలి ఈ ప్రక్షాళన? చూడండి, ఇవాళ ఎందుకు వచ్చింది ఆ వార్త? ఈ ఇన్సిడెంట్ మీకు లీక్ జరిగి ఇన్ని రోజులైంది కదా, మరి ఈ చర్యలు ఎప్పుడో మొదలు పెట్టాల్సిందే కదా. 1 month 1.5 month క్రితం ప్రైమ్ మినిస్టర్ కంప్లీట్గా మౌనంగా ఉన్నారు కదా. మరి ఇప్పుడు ఎందుకు ప్రక్షాళన చేస్తే ఇది టూ లేట్ అన్నారా? మీకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు ఇచ్చినటువంటి ఒక రిప్లై, శివదాస్ అనే ఎంపీ అడిగితే ఇచ్చిన రిప్లై ఏంటంటే, ఎన్టీఏలో ఫుల్ శాంక్షన్ స్ట్రెంత్ 39. ఫుల్ శాంక్షన్, మీరు అన్ని మీడియాలో కవరేజ్ చూడండి మీరు. సో టోటల్ స్ట్రెంత్ 39 ఇంత వేస్తే ఎన్టీఏలో పర్మనెంట్గా ఫుల్ శాంక్షన్ స్ట్రెంత్. అందులో 24 మాత్రమే ఉద్యోగాలు ఉన్నారు. 15 ఖాళీలు ఉన్నాయి, ఇంకా ఉన్నాయే 39, అందులో 15 ఖాళీలు ఉన్నాయి. ఈ 24 కూడా ఆన్ డిప్యుటేషన్, అంతా వాళ్ళు ఒక్కరు లేరు, అంతా వేరే డిపార్ట్మెంట్ నుంచి వచ్చి పనిచేస్తున్నారు. ఇక 73 మెంబర్స్ కాంట్రాక్ట్, 174 మెంబర్స్ అవుట్ సోర్సింగ్లో ఉన్నారు. దేశానికి అత్యంత కీలకమైన నీటు, ఐఐటి, జేఈ, మీకు అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్, యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ లాంటి అత్యంత కీలకమైన పరీక్షల్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. మీరు ఎక్కడైనా ఇమాజిన్ చేయండి, మీకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే 22 లక్షల మంది నీట్ బిడ్డలే కాదు, మీకు జేఈ రాసే లక్షలాది మంది బిడ్డలు, ఇంతమంది బిడ్డల భవిష్యత్తును డిసైడ్ చేసే సంస్థలో ఉన్న స్టాఫ్ ఎంత అంటే, ఒక కేంద్ర మంత్రి, జెడ్ కేటగిరీలో ఉన్న ఒక కేంద్ర మంత్రి ఉండే సెక్యూరిటీ సిబ్బంది కంటే తక్కువ. మీరు ఆలోచించండి, ఒక విఐపి జెడ్ సెక్యూరిటీలో ఉండే కేంద్ర మంత్రికి బహుశా ఇంతకన్నా ఎక్కువ జనం ఉంటారు. నేను ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్తాను, జెడ్ సెక్యూరిటీ ఉన్న ఒక ముఖ్యమంత్రికి కూడా ఇంతకన్నా ఎక్కువ మంది సిబ్బంది పనిచేస్తారు. ఇది లక్షలాది మంది బిడ్డల జీవితాలు, భవిష్యత్తు, దేశంలో భవిష్యత్ డాక్టర్లు ఎవరు, ఇంజనీర్లు ఎవరు డిసైడ్ చేసే ఎగ్జామ్కు ఉన్న స్టాఫ్ ఇంత ఉంటే ఆ సంస్థ ఎందుకు ఎఫిషియెంట్గా పనిచేస్తుంది? ఇది మరి విద్యామంత్రి బాధ్యత లేదా? విద్యామంత్రికి తెలియదా? ప్రధానమంత్రికి తెలియదా? ఇవాళ ప్రక్షాళన మొదలు పెట్టారే. అందువల్ల మొదలు మీరు మరి మీకు ఆ స్టాఫ్ ఇవ్వడమే ఇంట్రెస్ట్ లేకపోతే ఎందుకు దాన్ని మరి సెంట్రలైజ్ చేశారు? అంతకుముందు లేదే ఈ సెంట్రలైజ్ దుర్మార్గము. ఏ స్టేట్ కా స్టేట్ మీకు ఎంసెట్ ఎగ్జామ్ కండక్ట్ చేసేది కదా, మనకు గుర్తుంది కదా. మన రాష్ట్రంలోనే మెడికల్ ఎగ్జామ్ నడిచేది, ఇంజనీరింగ్ ఎగ్జామ్ నడిచినట్టే. మీరు మొత్తం రాష్ట్ర ప్రభుత్వాల చేతులకు వెళ్ళి తీసుకొని మేము అద్భుతంగా నిర్వహిస్తాం, మేమే మనగలం, మేము నిర్వహించగలిగినంత ఎఫెక్టివ్గా ఎవరు నిర్వహించారని మీరే తీసుకున్నారు కదా. తీసుకొని నిర్వహించలేక చేతులు ఎత్తేస్తూ ప్రతి ఇయర్ పేపర్ లీక్, ఇయరే కాదు లాస్ట్ ఇయర్ పేపర్ లీకే. మీకు అది లాస్ట్కి ఎగ్జామ్ ఎందుకు రద్దు కాలేదు లాస్ట్ ఇయర్? ఎస్, అది ఓన్లీ లిమిటెడ్గా లీక్ అయింది, భారీగా లీక్ కాలేదనే కారణాన ఎగ్జామ్ రద్దు కాలేదు. సో అందువల్ల ఫస్ట్ మీరు ఈ వ్యవస్థ అదొకటే కాదు, మీరు ఇవాళ ప్రక్షాళన తీసి ఒక ఉద్యోగం తీసి ఇంకో ఉద్యోగం కాదు, మీకు ఆల్రెడీ క్లియర్గా ఇప్పుడు చూడు చట్టం తెస్తున్నారు. ఏది, మేము 10 కోట్ల వరకు ఫైన్ వేస్తాం, 10 ఏళ్ల వరకు జైలు శిక్ష వేస్తాం. నా క్వశ్చన్ ఒకటే, ఒక వైట్ పేపర్ ఇవ్వండి, పేపర్ లీక్స్లో మీరు ఎంతమంది మీద శిక్ష వేశారు నాకు చెప్పండి, ఒక లిస్టు. ఏమైనా సమయానికి కొంతమంది అరెస్ట్ చేస్తారు, తర్వాత వాళ్ళు మళ్ళీ ఎక్కడ పోతారో ఎవరికి తెలియదు. ఇంతవరకు పేపర్ లీక్స్ పైన ఈ 12 ఏళ్లలో మీరు ఎన్ని కేసులు నమోదు చేశారు? ఎన్నిటి కేసులు విచారణ పూర్తయింది? ఎన్నిటికి మీరు శిక్షలు పడ్డాయి? ఒక్క లిస్ట్ తీయండి. ప్రభుత్వం ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి, ఇవ్వగలుగుతాం చూద్దాం, ఛాలెంజ్ చేస్తాను నేను. ఒక లిస్టు ప్రకటించండి. ఎందుకు చేయలేరు? ఎందుకంటే పేపర్ లీక్లు అవ్వడము మామూలు అయిపోయింది. ఆ తర్వాత వాటి ఏదో నా తంతులాగా విచారణ చేయడం. ఎందుకంటే ఈ లీక్లో పెద్ద మాఫియా ఉంటుంది, వాళ్ళ పొలిటీషియన్లతో లింకులు ఉంటాయి, వాళ్ళ కోచింగ్ ఇండస్ట్రీతో లింకులు ఉంటాయి, పొలిటీషియన్లకే ప్రైవేట్ కాలేజీలు ఉంటాయి. ఇదంతా ఒక మాఫియా యాక్టివిటీ, అందుకే మీరు బయటికి రాదు కదా. అందువల్ల ఫస్ట్ హానెస్ట్గా ఇంతవరకు ఎగ్జిస్టింగ్ చట్టంలో మీరు పెట్టే కేసులో చెప్పండి. భవిష్యత్తులో ఇంకా కఠినమైన చట్టాలు తెస్తామంటున్నారు, సంతోషం. అందువల్ల అల్టిమేట్గా మనం చిత్తశుద్ధితో అడ్మినిస్ట్రేషన్ ఉంటే ఈ సమస్యలు రాదు.
ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇప్పటిదాకా మేము పట్టించుకోమని చెప్పి ఇప్పుడు లక్షలాది మంది పిల్లలు దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతుంటే ఇప్పుడు కూల్గా మేము ఎన్టీఏ ప్రక్షాళన చేస్తాం, 47 మందిని తీసేస్తాం అంటే ఇది ఎవరిని నమ్మించడానికి, ఒక నరేటివ్ బిల్డ్ చేస్తానికి తప్ప. పెద్ద ఎత్తున వస్తున్న విమర్శల నేపథ్యంలో కేంద్రం దిద్దుబాటు చర్యలు